ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం సార్. స్వామి శరణమయ్యప్ప. సార్, మనకి చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు అండ్ మనం ఏదైనా పని చేస్తూ ఉంటే దానికి ఒక సామెత యాడ్ చేసేవాళ్ళు. అంటే ఆ ప్రతి పనికి ఒక్కొక్క సామెతతో మనం డిస్క్రైబ్ చేయడం జరిగింది. అలా కొన్ని సామెతలు చూసినప్పుడు వాటి విశ్లేషణ కావచ్చు, అసలు దాన్ని ఎందుకు వచ్చింది అండ్ ఏ సందర్భాల్లో అది వాడాలి అండ్ ఆ సామెత యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి ఈరోజు ఒక సామెతతో మొదలు పెడదాం అనుకుంటున్నాను సార్. పులిని చూసి నక్క వాత పెట్టుకుంది, ఇది అందరికీ తెలిసిందే. ఒక్కసారి దాన్ని డీటెయిల్డ్గా వెళ్తే ఎలా ఉంటుంది? ఎంతో నాలెడ్జ్ని క్రిస్ప్ చేసి ఒక చిన్న మాటతో కన్వే చేసేయడం ఎంత అద్భుతమైన ఆర్ట్. మన వాళ్ళకున్న సామెతలు, తెలుగు సామెతలు అందులో నిజంగా చాలా చాలా నాలెడ్జ్ని ఒక్క చోట తీసుకొచ్చి ఒక్క మాటతో చెప్పేశారు. అండ్ ఈ రోజుల్లో అవసరమైన సామెతతో స్టార్ట్ చేస్తున్నాం మనం యాక్చువల్లీ. గ్రేట్. నిజంగా కూడా, ఎందుకంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాడెవడో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు, సక్సెస్ అంటే లక్షలు వచ్చేస్తున్నాయి అందులో అని అనుకుని స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగా ఎవరినో చూసి మనం వాళ్ళలాగా అవ్వాలని ట్రై చేసినన్ని రోజులు అవ్వలేము. ఇది ఎంత త్వరగా అర్థమైపోతే అంత మంచిది. వాళ్ళలాగా ట్రై చేయొచ్చు, వాళ్ళలాగా అవ్వాలని ట్రై చేస్తే ఫెయిల్ అయిపోతాం. ఇప్పుడు నాకు యూట్యూబ్లో ఏమైనా డబ్బులు వస్తాయి అని అనుకున్నారు అనుకో, యూట్యూబ్లో వస్తాయి ఈజ్ ఎ ప్యాటర్న్. కానీ నేను వాళ్ళలాగే చేయాలి అనుకున్నప్పుడు వేస్ట్ అయిపోతాం. చిరంజీవి గారు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. చిరంజీవి గారిలాగా నేను చేయాలంటే నువ్వు రికార్డ్ డాన్సర్ అవుతావు. నువ్వు చిరంజీవి గారు అవ్వలేవు, ఎప్పటికీ అవ్వలేవు. ఎందుకంటే అలా చేసేవాళ్ళు ఆయనే ఉన్నాడుగా, మళ్ళీ వేరే వాళ్ళు ఎందుకు? సిమిలర్లీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మనకి లేని క్వాలిటీని ఎవరినో చూసి అది బాగుంది కదా అని మనం తెచ్చుకుంటే చాలా చాలా ఇబ్బంది పడతాం. ఇది మనం ఎంత ఫండమెంటల్గా గ్రౌండ్ లెవెల్ నుంచి అర్థం చేసుకోవాలంటే, పిల్లల మీద ప్రెషర్ పెడతారు. వాడు చూడరా బాగా చదువుతున్నాడు, నువ్వెందుకు అలా చదవలేకపోతున్నావు అని. లేకపోతే ఒక స్టేజ్ వచ్చాక జాబుల్లో కంపారిజన్ చేసుకుంటారు. ఆ జాబ్కి వెళ్ళి ఉంటే బాగుండే, అక్కడికి వెళ్ళి ఉంటే బాగుండే, అక్కడ హై శాలరీ వస్తుంది. యాక్చువల్గా ఆ జాబ్కి వెళ్ళాడు అనుకో, వాడి ప్రెషర్ తట్టుకోలేరు, అక్కడ పెట్టే వాళ్ళు స్ట్రెస్ తట్టుకోలేరు. ఇది ఎంత ఇంపార్టెంటో ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో నేను ఎవరిలాగా మారుతున్నాను అని ఆలోచించుకోవడం చాలా అవసరం. ఎవ్రీ స్టేజ్, ఎవ్రీ డే, ఈరోజు నేను నాలాగా ఉన్నానా, ఎవడిలాగో బిల్డప్ ఇస్తున్నానా? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. ఇక్కడ నక్క గొప్పదా పులి గొప్పదా అనే పాయింట్ కాదు. నక్క హ్యాస్ ఇట్స్ ఓన్ క్వాలిటీస్ అండ్ పులి హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ సిస్టమ్. ఈ రెండింటిని ఎప్పుడైతే కలిపేస్తామో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి మనకి నక్క క్వాలిటీస్ ఉన్నాయి ఆర్ పులి క్వాలిటీస్ ఉన్నాయి, దాన్ని నేను మెరుగుపరుచుకోవాలి. ఇప్పుడు పులి నక్కని చూసి వేటాడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఎవరైనా తిని పక్కన పడేస్తే అది నేను తినచ్చు అని పులి అనుకుందనుకో, దాని లైఫ్ మొత్తం డిప్రెషన్లో వెళ్ళిపోతుంది. అలాగే వెన్ యూ థింక్ అబౌట్ అదర్స్ అండ్ ట్రై టు ఇమిటేట్ దెమ్, చాలా చాలా ఇబ్బంది పడతాం. ఇందులో నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి, ఒకసారి మన క్వాలిటీ మనం రియలైజ్ అవ్వాలి అని స్టార్ట్ అయితే, అంటే నేను నిజంగా వాట్ ఆల్ మై ఫీచర్స్, నా క్వాలిటీస్ ఏంటి అని తెలుసు ఇన్బార్న్గా. కొన్ని బై మందితో కలిసినప్పుడు, ఫ్రెండ్షిప్ అప్పుడు, లేకపోతే పేరెంట్స్ యొక్క కింద పెరిగి వాళ్ళు చేసిన కండిషనింగ్ వల్లనో మనం నిజంగా పులయ్యున్నా నక్క అనుకుంటాం. అలా అనట్లేదు నేను ఇక్కడ. పాయింట్ ఏంటంటే, మన ఒరిజినల్ క్వాలిటీ కనుక మనం తెలుసుకోగలిగితే మిగతావన్నీ దాని చుట్టూ ఆటోమేటిక్గా అల్లుకుంటాయి. నేను ట్రై చేసినా కూడా సింహము గర్జిస్తుంది, కుక్కలా మొరగదు. వెరీ వెరీ సింపుల్ థింగ్. సో అందుకని నీ ఒరిజినల్ క్వాలిటీ ఏంటి, నువ్వు దేంట్లో బెటర్ ఉన్నావు, దేన్ని నేను ఇంప్రూవ్ చేయొచ్చు, ఈ నా స్పెషల్ క్వాలిటీని నేను ఇంకెవ్వడికి ఇవ్వకుండా నేను ఇంప్రూవ్ చేసుకోవడం ఎలాగా? అలా అయి ఉంటే బాగుండే, నాకు ఇలాంటి ఛాన్స్ వచ్చుంటే బాగుండే, ఈ ఆపర్చునిటీ దొరుకుంటే బాగుండే, నేను కూడా అలాగ జరిగి ఉంటేనా, నేను అమెరికాలో పుట్టుంటేనా. ఈ టైప్లో చాలామంది వాళ్ళ ఉన్న సిస్టమ్ని మొత్తం, వాళ్ళకున్న పరిస్థితిని మొత్తం వక్ర బుద్ధితో చూసి ఏది చేయకుండా అయిపోతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాల్సి మన క్వాలిటీని ఐడెంటిఫై చేయడం. మన క్వాలిటీ ఎలా ఐడెంటిఫై చేస్తాము? నేను మళ్ళీ అన్నట్టుగా పులి నక్క అని కాదు, నక్క చెడ్డది నక్క చీపుది అన్నట్టు కాదు.
నీ క్వాలిటీ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకోవాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఈ క్వాలిటీ తెలుసుకుంటే, సపోజ్ నీకు బిజినెస్ చేయడం బాగా నచ్చింది, 10 మందిని చూడు, అందులోంచి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే చూడు, కానీ బిజినెస్ నీ స్టైల్లోనే చేయాలి, నీకు దానివల్ల ఉపయోగపడేవే చేయాలి. అందుకని అండ్ ఒకవేళ ఎవరిదన్నా ఇంప్రూవ్ చేయాలి అంటే బయట హంగులు కాదు, చారలుంటే నువ్వు పులివైపోవు, అలాంటి బట్టలు వేసేసుకుంటే నువ్వు హీరో అయిపోవు. నీలో హీరో క్వాలిటీస్ కావాలి. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే అది. పులిలా గర్జించడం నేను ప్రాక్టీస్ చేస్తాను, పులిలాగా వేటాడడం నేను ప్రాక్టీస్ చేస్తాను ఇస్ గుడ్. కానీ వాతలు పెట్టేసుకుంటే నన్ను అందరూ పులి అనుకుంటారు అంటే తప్పు. ఎన్ని లేయర్లు ఆఫ్ సామెతని ఎన్ని లేయర్లుగా దాచిపెట్టారు చూడు మనకి. ఒక్క మాట ఎవరైనా కూర్చుని ఒక్క రోజుకు ఒక్క సామెత నేర్చుకున్నా 365 రోజులలో 365 సార్లు నువ్వు ఇంటెలిజెంట్ అయ్యావు. ఒక్క సామెత రోజుకు తెలుసుకుంటే 365 రోజుల్లో ఇతరుల కంటే నువ్వు 365 సార్లు తెలివైన వాడివి. యు ఆర్ వైజర్ డే బై డే. అందుకని సామెతలు నేర్చుకోవాలి. ఈ సామెతలలో చాలా బేసిక్ ఇంపార్టెంట్ సామెత మనం మాట్లాడుకుంటున్నది పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం. ఈ వాతలు బయట నుంచి పెట్టుకుని వాడు ఒక అతను అట్లాగే అనుకున్నాడంట. వాళ్ళ కాలనీ ఎండ్కు ఒక ఆయన ఫుల్ కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరుని అబ్జర్వ్ చేశాడు, ఎందుకు వీడు ఇంత కోటీశ్వరుడు ఉన్నాడు అని. చూస్తే ఆయనకి చెవులో చాలా వెంట్రుకలు ఉన్నాయంట. అది సంగతి. వాడెందుకు కోటీశ్వరుడు అంటే వాడు చెవులో వెంట్రుకలు ఉన్నాయని ఎట్లాగైనా సరే అని తపస్సు చేశాడంట. ఫుల్ తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయితే ఏం కావాలి నీకు అని అడిగితే వాడిలాగా నాకు కూడా చెవులో వెంట్రుకలు స్వామి అని దండం పెట్టున్నాడు. సో పాయింట్ ఏంటి, దేవుడే ప్రత్యక్షం అయితే వెంట్రుకలు అడిగాడు చెవులు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు చూసి వాళ్ళ బయట హంగులు చూసి మనం అదే అనుకున్నాము అంటే, మనం అలా కావాలి అనుకున్నాం అంటే ప్రాబ్లం అవుతుంది. చాలామంది లాగా లేనిపోని ఆర్భాటాలకు పోయి కొత్త ఫోన్లు కొనేసుకుని, కార్లు కావాలని కార్లు కొనేసుకుని, అనవసరమైన ఖర్చులు పెట్టేసేసి లేనిపోని హంగులకి పోయి, అసలు వాడికి అవసరం ఉండదు ఇప్పుడు కారు, కానీ కారు కొనాల్సిందే, వాళ్ళు కొన్నారు నేను కొనాల్సిందే అని ఎవరినో చూసి వాతలు పెట్టుకుంటారు. వెరీ రిస్కీ, వెరీ డేంజరస్. అప్పుల పాలైపోతారు. ఎవరో పెళ్లి బాగా చేశారు ఫ్యామిలీలో, నేను కూడా కూతురు పెళ్ళిని అంత అంగరంగ వైభవంగా చేయాలి అని అప్పులు చేసి మరి పెట్టాడు. మొత్తం మునిగాడు. తర్వాత చాలా అప్పుల్లో కూరుకుపోయి చాలా ఇబ్బంది పడి సూసైడ్ చేసుకున్నాడు. సో ప్రాబ్లం ఏంటంటే, ఎవరినో చూసి నేను బయటకి మాత్రం వాతలు పెట్టుకుంటే నష్టపోయేది నువ్వే, అరిచేది నువ్వే, బాధపడేది నువ్వే. అందుకని క్వాలిటీని మార్చుకోవడానికి, క్వాలిటీని పెంచుకోవడానికి, క్యారెక్టర్ పెంచుకోవడానికి తీసుకోవాలి, కానీ బయట హంగులకి పెట్టకూడదు. బయట చేశామా, బయట విషయం మీద ఫోకస్ పెట్టామా. ఈ రోజుల్లో ఇది మనకి అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్లో ఉన్నవాడు చూస్తున్నాం. వాడు అలాంటి బైక్లో వస్తున్నాడు, నాన్న నాకు బైక్ కొని అని. అలాగా ఎవరినో చూసి మనము బయట హంగులకు వెళ్లకుండా, నేను నా ఓన్గా లోపల నుంచి నేను చేస్తే ఆటోమేటిక్గా మా వాళ్ళు కొనిస్తారు, ఆటోమేటిక్గా నేను సక్సెస్ అయితే నేనే కొనుక్కుంటా అనే స్టేజ్కి వెళ్ళగలుగుతాం. సో పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దు. ఇది 4వ పాయింట్. ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ 5th పాయింట్. ఎప్పుడైతే నువ్వు ఇతరులను చూస్తున్నావో నిన్ను నువ్వు చూసుకోలేవు, నిన్ను నువ్వు కోల్పోతూ ఉంటావు. ఎప్పుడైతే ఇతరుల మీద దృష్టి పెట్టావు, అది ఏమన్నా కానీ, అది ఏనుగవ్వని పులవ్వని ఎవరన్నా కానీ, నీ మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే నువ్వు ఇంప్రూవ్ అవుతావు. ఎంత ఇతరుల మీద దృష్టి పెట్టి ఎంత మైమరిచిపోతామంటే మనకి వాతలు పెట్టుకుంటున్నా తెలియదు. యు ఆర్ డ్యామేజింగ్ యువర్ సెల్ఫ్. అయినా కూడా ఇతరుల మీదే దృష్టి ఉంటుంది. నీ మీద ఒక్క క్షణం దృష్టి మారిస్తే, అమ్మ మీద, నాన్న మీద, రిలేటివ్స్ మీద, ఫ్యామిలీస్ మీద, తమ్ముడి మీద, చెల్లి మీద, ఇలా కాదు, నీ మీద దృష్టి పెట్టి నేను ఎలా ఇంప్రూవ్ అవ్వగలను అని రోజుకు ఒక్కసారి ఆలోచించుకుంటే జీవితం మారిపోతుంది. ఈ 2025 డెసిషన్ తీసుకోండి. 2025 నుంచి నెక్స్ట్ ఇయర్ 2026 తర్వాత ఇదే వీడియో కిందకు వచ్చి నేను మారాను అని కమెంట్ పెడతాను అని డిసైడ్ చేసుకుని స్విచ్ ఆఫ్ చేసేయండి, యూట్యూబ్ కనెక్షన్ పీకేయండి. నేను చేస్తానని ఫిక్స్ అవ్వండి. ఇతరులను చూడకండి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. దట్ ఈజ్ ఇట్. అందుకని బయట వాతలకి పోతే మిమ్మల్ని మీరు డ్యామేజ్ చేసుకున్నా ఏమీ లాభం రాదు. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. హోప్ దిస్ మేక్స్ సెన్స్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, యాక్చువల్గా మనకు కరెక్ట్గా చెప్పగలిగితే చాలా ఉన్నాయి. బట్ ఇది టు స్టార్ట్ విత్. ఈ ఒక్క సామెత పిల్లలకు నేర్పించండి, గోడ మీద రాసుకోండి, ఓసారి అనుకోండి.
అండ్ ఈ వీడియో కొంచెం క్లారిటీగా వింటే ఎన్ని లేయర్లు ఆఫ్ సామెత. ఎస్, మీరు అన్నట్టుగానే ఎన్ని సందర్భాలని ఇది మనకి ఒక లైన్ లో చెప్పేస్తుంది అనేది ఎంత విజ్డమ్, దట్స్ కాల్డ్ విజ్డమ్. సో అందుకని వీటిని నెగ్లెక్ట్ చేయకూడదు. తెలుగు సామెతలే ఈజీ అని అనుకోకూడదు, చాలా ఇన్ఫర్మేషన్ దాగి ఉంటుంది. సో సామెతలు పిల్లలకు నేర్పించాలి, ఉపయోగపడతాయి ఎప్పుడో చోట. ఖచ్చితంగా సార్. అండ్ ఇప్పుడు కూడా నేను అడిగింది ఈ సామెత, ఎస్పెషల్లీ ఈ సామెతతో మొదలు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, చాలా మంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇన్స్టా ఇవన్నీ వాడుతూ ఉన్నారు. ఆ ఫోటోని చూసో లేదు వాళ్ళు పెట్టే లగ్జరీని చూసో టెంప్ట్ అయిపోతూ ఉన్నారు. నేను అలా లేనే అని ఆలోచిస్తూ ఉన్నారు. అలా కాకుండా నేను ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, మీరు అన్నట్టుగానే పక్క వాళ్ళని చూసి కాకుండా నన్ను నేను తెలుసుకోవడం, నాలో ఉన్న క్వాలిటీస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవడం, ఈ మార్గాన్ని కనుక వాళ్ళు చూస్ చేసుకుంటే ఖచ్చితంగా. మెయిన్ సోషల్ మీడియా నుంచి మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటాము. మనం వాతలు పెట్టుకుంటుంటాము. అవసరం లేదు, అంత కలర్ఫుల్గా ఉండదు. ఆ గ్లాసెస్ తీసి చూడాలి. ఆ రంగుల గ్లాసులు పెట్టుకుంటే అన్ని రంగుగా కనిపిస్తుంటాయి. మాస్కే ఉంటుంది ఎక్కడ కూడా. అండ్ మీరు కూడా అంటే ఇంకా ఈ ఎపిసోడ్స్ కావాలి సామెతల పరంగా, మేము ఇంకా ఈ సామెతల యొక్క ఇంపార్టెన్స్, అసలు దీని విశ్లేషణ ఏంటి, ఇవి తెలుసుకోవాలి అంటే కింద కమెంట్ చేయండి. ఆ సామెతలను మేము చేస్తూ ఉంటాం. అండ్ దాంతోపాటు ఈ వీడియో మీకు ఎలా ఉపయోగపడింది, మీరు ఏ పాయింట్లో కనెక్ట్ అయ్యారో కూడా కింద కమెంట్ చేయండి. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్.